ఒక దారుణమైన బ్రహ్మరాక్షసుని అంతమొందించాలి, ఎడంకాలతో అనగదొక్కాలి అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు జరగాలి. లేకపోతే అవుతుందా? కూటమిగా రాకపోతే అంత పెద్ద బ్రహ్మరాక్షసుని అనగదొక్కడం సాధ్యమా? చెప్పండి మీరే. వైసీపీ బ్యాచ్లు మీరే చెప్పండి. కరెక్టే కదా? మనలో మనం మాట్లాడుకుందాం. జగనన్న కాసేపు పక్కన పెట్టు, మనలో మనం మాట్లాడుకుందాం. అవునా కాదా? మనిషి అయితే రైట్ సింగిల్ సింహం, అటు సింహమే ఇటు సింహమే అని చెప్పేసి పోటీ పడవచ్చు. అక్కడ ఉన్నది బ్రహ్మరాక్షసుడు. మరి ప్రాబ్లంగా. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా వలపన్ని చాలా ఉపాయంగా ఆ బ్రహ్మరాక్షసుని పట్టి బోనులో బంధించి ఆడ కూర్చోబెట్టాడు. 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టాడు. సో ఇవంతా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఎవరో ఏదో విమర్శిస్తున్నారని చెప్పేసి సింగిల్గా వెళ్తే ఏమవుతుంది? బ్రహ్మ రాక్షసుడు అమాంతం నోట్లో నమిలేసి మిగిలేసి ఊసేస్తాడట, తెలుసు. సో అందువల్లే చాలా తెలివిగా కొన్ని చోట్ల తెలివితేటలు ఉపయోగించాలి. తెలివితేటలు ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు కోడితే బోన్లో వెళ్ళిపడ్డాడు మా జగనన్న. 11 సీట్లతో కూర్చొని కుయ్యో మొర్రో అని చెప్పేసి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతూ, ఒరే కూటమిని ఎడదీయంట్రా, చచ్చిపోతున్నానరా ఇక్కడ కూర్చొనేసి, ఈసారైనా ఖచ్చితంగా పోనీలేరా, ఓటుకి 20,000 పర్లేదురా, ఈసారి నన్ను బయటికి తీయనరా, మళ్ళీ వచ్చి కూర్చోవాలి, వైనాట్ 171 అని కూర్చోవాలి నేను వచ్చేసి అని చెప్పేసి పాపం జగనన్న చాలా బాధపడుతున్నాడు. కానీ ఈ జన్మకు అయ్యే పని కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపిగ్గా రాజకీయం చేస్తున్నాడు. కూటమిని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు, పేటీఎం బ్యాచ్ల వల్ల అసలే కాదు.